And so fights in the movie are extraordinary. Rod పట్టుకున్నప్పుడే whistles పడిపోయాయి స్క్రీన్ మీద. So about the fights. ఈ సినిమాలో ఫైట్స్ అనేసరికి ఎక్కడ లోపల చిన్న టెన్షన్ లాగా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎస్పెషల్లీ నాకు ఒరిజినల్ సినిమాలో కాయిన్ ఫైట్ ఉంది. అది కొత్త కాన్సెప్ట్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మామూలు సినిమాలు ఏంటి, హీరో అనగానే 100 మంది కొట్టేస్తాడరా అని అంటాం. కానీ 100 మంది అయినా కొట్టి లాజికల్గా ఎస్ అనిపించుకున్న ఫైట్ అది. సో ఆ రకంగా ఆ ఫైట్ నాకు క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. బాగా డిజైన్ చేశారు, మన వాళ్ళు కూడా చాలా బాగా తీశారు. డైరెక్టర్ గారు అందులో కామెడీ పంచెస్ ఉన్నాయే, ఆ గుట్టలో కూర్చున్న తర్వాత థియేటర్ బళ్ళు అన్నారు. ఒకసారి చచ్చిపోయినట్టు పడున్నటువంటి ఒకడు మాట్లాడటం కానీ, తర్వాత ఒకడు భయస్తుడు, అందులో ఒక పెద్ద ఫైటరే కానీ వాడు భయస్తున్నాడు, వాడు ఇక్కడి నుంచి పారిపోదాం అని అంటాం. ఇవన్నీ కూడా డైరెక్టర్ గారి క్రియేషన్స్, అన్నీ ఒరిజినల్ ఫైట్ లేవు. అండ్ ప్రతి ఫైటు నో సెకండ్ టేక్, అంత ఇది అనమాట. టేక్ వన్ ఓకే అండి, అలా పరిగెత్తి తీస్తారు. ఎస్, చిన్న ర్యాపిడ్ ఫైర్ మీకు ఫుల్. నేను ర్యాపిడ్గా అడుగుతాను, ఆలోచించి మీరు. నువ్వు ఆలోచించి అడగచ్చు, మేము ఆలోచించి చెప్పకూడదా? మేము ర్యాపిడ్గా చెప్పాలి, మీరు ర్యాపిడ్గా చెప్పాలి, నేను స్లోగా అడుగుతాను. ఓకే, ఫస్ట్ ఎవరు అడగాలి? డాడీ. చాలా డాడీది ఏదైనా వన్ మూవీ నువ్వు మళ్ళీ రీమేక్ చేయాలంటే గ్యాంగ్ లీడర్. ఓకే, నేను చెప్పనా నా విషయం. జగదేక్ వీడు అతను వస్తుంది, చరణ్ చేయాలి. చరణ్ చేయాలి. ఎవరితో చేయాలి డాడీ? హీరోయిన్ శ్రీదేవి కూతురుందిగా.